రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేసారు వాళ్ళని. ఒక్కడు మారల వాళ్ళలో. నాబోటోడు ఎవడో యేసుక్రీస్తు సువార్తను పట్టుకొని జైల్లోకి వెళ్ళాడు. వాళ్ళందరికీ సువార్త చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు ఆ వ్యక్తి మేనమామ ఒక్కడు విన్నాడట యేసుక్రీస్తును గురించిన సువార్త. విని ఆ రోజు నుంచి దొంగతనాలు మానేసి, చైన్ స్నాచింగ్లు మానేసి, రైళ్లలో దోపిడీలు మానేసి, అతను మారింది కాక సుమారుగా 150 మంది తన దండుపాలెం దొంగల క్యాంపులు మార్చిపడేశాడండి. ఇదిరా క్రైస్తవ్యం అంటే. నువ్వు మార్చి చూద్దాం. బైబిల్ చెప్తుంటే దొంగ. నేను అదే అన్నా, వాళ్ళ కనుక ఈ మత ప్రచారం నువ్వు అంటావా సరే, కాసేపు అనుకో మత ప్రచారం అని. ఈ ప్రచారం కనుక వాళ్ళకి జరగకపోతే ముందు నీ జేబులో పర్సు ఉండో చూసుకో సరిగ్గా. నీ మెల్లో గొలుసు ఉండో చూసుకో సరిగ్గా. నువ్వు నీ మెల్లో గొలుసుందన్నా, నీ జేబులో పర్సు ఉందన్నా. ఇదిగో దొంగలు వీళ్ళందరూ ఒకప్పుడు. ఇప్పుడు వాళ్ళు దొంగతనం చేయలేదంటే కారణం ఏంటో తెలుసా? నా ప్రభువు చెప్పిన మాట, దొంగిలించవద్దు అన్న మాట. దట్ ఈస్ బైబిల్.